వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైల్లో విచారణకు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హాజరయ్యారు. దస్తగిరిని శివశంకరెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరించిన కేసులో సాక్షిగా హాజరయ్యారు. కడప సెంట్రల్ జైల్లో దస్తగిరిని 2023 నవంబర్ 14 నుంచి 29 వరకు నేను రిమాండ్ ఖైదీగా ఉన్నాను. నవంబర్ 28న వివేక హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో సెంట్రల్ జైల్లోకి వచ్చారు. ఇక ఆ సమయంలో తాను స్వర్ణముఖి బ్యారక్లో ఉన్నానని, దస్తగిరి తన ఎదురుగా బ్లాక్లో ఉన్నట్లు తెలిపారు. తన ఎదురుగా చైతన్యరెడ్డి ఉండడం గమనించామని అన్నారు. ఇక దస్తగిరి బ్యారర్లోకి చైతన్యరెడ్డి వెళ్లడం చూశానని బీటెక్ రవి తెలిపారు. చైతన్యరెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో జైల్లోకి అనుమతించడం ఆ రోజే జైలర్ ప్రకాష్ను ప్రశ్నించారని, ఇంత సమస్య అవుతుందని అనుకోలేదని తెలిపారు. నేను ఆయనతో కూడా మాట్లాడడం, తర్వాత ఆ సబ్జెక్టు అంతటితో నేను వదిలేయడం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే దస్తగిరి గారు అతనికి బెయిల్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత దస్తగిరి గారు నా బ్యారెక్లోకి వచ్చి నాకు 20 కోట్లు ఆఫర్ చేశారు, 20 కోట్లు సంథింగ్. ఇంకా నన్ను నువ్వు ఒప్పుకోకుంటే, మేము చెప్పినట్టు వినకుంటే నిన్ను సంపుతామని బెదిరించారు అన్నప్పుడు నాకు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని, ఓహో ఈ పని మీద